తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమలలో నిన్న నెయ్యి అన్లోడ్ చేసే కేంద్రం వద్ద సమగ్ర దర్యాప్తు చేసిన సిట్ బృందం పలు రికార్డులైతే పరిశీలించింది. శాంపిల్స్ ను బయటకు తీసి పరిశీలించింది. ఇక ఇవాళ కూడా తిరుమలకు వెళ్లనున్న సిట్ బృందం అక్కడ దర్యాప్తు అయితే చేపట్టనుంది. చూస్తా ఉన్నాం. తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమలలో నిన్న నెయ్యి అన్లోడ్ చేసే కేంద్రం వద్ద సమగ్ర దర్యాప్తు చేసిన సిట్ బృందం పలు రికార్డులు అయితే పరిశీలించింది. శాంపిల్స్ ను బయటకు తీసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, సిట్ దర్యాప్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, మొత్తం మీద సిట్ 4వ రోజు దర్యాప్తు కూడా కొనసాగుతోంది. చాలా సమగ్రమైన దర్యాప్తు. మొత్తంగా ఖచ్చితంగా కల్తీ జరిగినటువంటి ఆధారాలు అయితే లభ్యమైనట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. మరోవైపు టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఈరోజు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయబోతున్నారు. 2 టీములుగా ఫామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. గోపీనాథ్ జెట్టి అలాగే త్రిపాఠి ఇద్దరు కలిసి కాసేపటి క్రితం వెళ్ళడం జరిగింది. హర్షవర్ధన్ రాజు ఎస్పీ ఆయన మళ్ళీ తిరుమలకు కానీ లేదంటే ఇక్కడ తిరుపతిలో ఉండుకోవడానికి పోయే పరిస్థితి ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా త్రిపాఠి కావచ్చు, గోపీనాథ్ జెట్టి కావచ్చు చాలా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు సేకరించడానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఏదైతే ఈ యొక్క నెయ్యి సరఫరా చేసినటువంటిది కావచ్చు, నెయ్యికి సంబంధించినటువంటి కల్తీకి సంబంధించి కావచ్చు, జరిగినట్టు మొత్తం దర్యాప్తులో తిరుమలలో ఉన్న రికార్డ్స్ ఏదైతే పరిశీలించారో, ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి డీటెయిల్స్ అన్ని పరిశీలించిన తర్వాత జిఎస్టీకి సంబంధించి ఫైల్స్ అంతా కూడా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే జిఎస్టీలో అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది, జిఎస్టీ ఫైలింగ్స్ అన్నీ కూడా. ఈ నేపథ్యంలో జిఎస్టీ సంబంధించి ఆ కంపెనీ ఏఆర్ కంపెనీ కావచ్చు, ఏఆర్ కంపెనీకి సప్లై చేసినటువంటి ఇవి కావచ్చు, టోటల్గా ఏఆర్ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో ఉండేటువంటి డేటా అంతా కూడా అనాలిసిస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అడల్ట్రేషన్ జరిగింది, అక్రమం జరిగింది అనేటువంటి విషయం అయితే స్పష్టమైనటువంటి పరిస్థితి. మరోవైపు నేరుగా అంటే ఏఆర్ కంపెనీని నేరుగా సప్లై చేయకుండా ఈ బోగస్ కంపెనీలు, బ్రోకర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేరుగా తిరుమలకి ఏఆర్ కంపెనీ సప్లై చేసినట్టుగానే బిల్లుని, ఇన్వాయిస్ని రైజ్ చేసి పంపించినటువంటి సాక్ష్యాధారాలు కూడా దొరికింది. అంటే నెయ్యి అనేది పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కంపెనీ టెండర్ ఎత్తింది, ఒక కంపెనీ, ఆ టెండర్ ఎత్తిన ఏఆర్ కంపెనీ నుంచి సరఫరా కాకుండా ఏమాత్రం అడల్ట్రేషన్ చేసి వేరే దగ్గర నుంచి నెయ్యి తీసుకొచ్చి వీళ్ళు ఇష్టంగా వీళ్ళు వేరే నూనెలు, కొవ్వు పదార్థాలన్నీ కలిపి తయారు చేసేటువంటి దగ్గర నుంచి ట్యాంకర్లు ఫిల్ చేసి పంపించినటువంటి పరిస్థితి అంతా ఒక చాలా దారుణమైనటువంటి అంశాలన్నీ చోటు చేసుకుంది. గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసిన తర్వాత మొత్తం ప్రతి ఇన్వాయిస్ కూడా చూస్తూ వస్తున్నారు. జిఎస్టీ దీంట్లో అయితే ఖచ్చితంగా చాలా అక్రమాలు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ యొక్క ఏదైతే ల్యాబ్లో టెస్టింగ్ జరిగిందో, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి ల్యాబ్కి సంబంధించిన దీంట్లో ఆ ట్యాంకులు మాత్రమే వాళ్ళు అట్లే రిటర్న్ పంపించడం జరిగింది. అయితే అంతకుముందు చేసినటువంటి ఏదైతే సరఫరా ఉందో అదంతా కూడా నెయ్యి కల్తీ చేసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి సమాచారము పైన సిట్టు దృష్టి పెట్టింది. మొత్తం మీద ఈ యొక్క అక్రమం అయితే పూర్తి స్థాయిలో బయటపడబోతోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.